మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తిథి పాడ్యమి ఉదయం 10:46 తదుపరి విధియ నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 11:04 తదుపరి రేవతి వజ్రం ఉదయం 10:23 నుంచి 11:47 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు అమృత గడియలు రాత్రి 6:50 నుంచి 8:14 వరకు రాహు కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే PRCలో న్యాయం చేస్తాం, విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా, సొరంగాల స్థానంలో ప్రెషర్మెంట్, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య, గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బరాసద గెలుపు, నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం, ప్రణీత్ కుమార్ పై కేసు, ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్, థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు కొరత తీవ్రం, దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. PRCలో న్యాయం చేస్తాం, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెండింగ్ DAలపైన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం, CPS రద్దు హామీని పరిశీలిస్తాం, ప్రభుత్వ పాఠశాలల కళాశాలలకు ఉచిత విద్యుత్, శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నేడు ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం, భద్రాచలంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఉదయం యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి అక్కడి నుంచి భద్రాచలం ప్రయాణించనున్నారు. విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా, అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 15 కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం జరగనుందట. సొరంగాల స్థానంలో ప్రెషర్మెంట్, నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల డిజైన్లో మార్పులు, వేగంగా పనుల పూర్తికి నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. నిర్మాణ వ్యయం ₹500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందట. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, 5 ఏళ్లలో ₹1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు అధిష్టానం పరిధిలోని అంశం అంటూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య, ప్రేమించి పెళ్లాడిన భర్త ఘాతకం చేశారు. మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో విసిరేసి కుమార్తో భారత్కు రాక గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బరాసత గెలుపు అంటూ కేసీఆర్ తెలిపారు. పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఎండిపోతున్న పంటలకు నీళ్లివ్వండి అంటూ మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు లేఖ రాశారట. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు K. లక్ష్మణ్ మాట్లాడారు. పార్టీలో చేరిన నాగేష్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్ గోమాస, జలగం వెంకట్రావు అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. భాజపాలో చేరిన 5గురికి టికెట్లు, కొత్త వారికి టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందంట. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది, దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం, ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందట. ప్రతి కేంద్రం వినియోగించే బొగ్గులో 6% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసేట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ధరణి పరిష్కారం పేపర్ పైనే, పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్లో కొత్త ట్విస్ట్. 76,000కు పైగా దరఖాస్తులను పరిష్కరించామన్న ప్రభుత్వం, ఆన్లైన్లో మాత్రం అప్డేట్ కాని వివరాలు, అధికృత లాగిన్లు ఇవ్వని పోర్టల్ నిర్వహణ కమిటీ ప్రస్తుతం కలెక్టర్ల చేతిలో మాత్రమే అప్డేట్ చేసే అవకాశం, అక్కడి నుంచి అన్ని దరఖాస్తులు పరిష్కారం వివరాలు నమోదు చేయలేని పరిస్థితి అనే వార్త ఇచ్చారు. జమ్మి చెట్టుపై దాచిన అస్త్రాన్ని బయటకు తీయండి, మేదరమెట్ల సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. మా అయ్య పేరు కేసీఆర్, తెలంగాణ జాతిపిత, నీ లెక్క రాంగ్ రూట్లో రాలేదు, ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన రాహుల్ అయ్య అవ్వ పేర్లు చెప్పుకొని రాలేదా, మీ మంత్రుల్లో చాలా మంది ఎట్లా వచ్చిండ్రు, దమ్ముంటే ఎన్నికల కోడ్ రాకముందు రుణమాఫీ చెయ్యి, వడ్లకు క్వింటాల్కు ₹500 బోనస్ ప్రకటించు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారట. SHG మహిళకు ₹5,00,000 బీమా, వడ్డీ లేని రుణాలు పునఃప్రారంభించనున్న ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల మహిళలు మరణిస్తే వారి రుణాలు మాఫీ, మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్, స్కూల్ పోలీస్ యూనిఫామ్లు కుట్టే బాధ్యత మహిళా గ్రూపులకే, ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్ల పంపిణీ, 12న మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం, సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో సభ, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తిచ్చారు.
12కి పైగా స్థానాలు మనవే, పార్టీ నుంచి వెళ్లే వారి కోసం ఆందోళన వద్దు అంటూ కేసీఆర్ తెలిపారు. 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చూసా, రాష్ట్రానికి నష్టం జరిగేలా కాంగ్రెస్ నేతలు తప్పులు చేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు అంటూ వార్తించారు. ఇందిరమ్మ ఇళ్లకు నేడే శ్రీకారం, భద్రాచలంలో పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూపాయలు 5 లక్షల సాయం అందించనున్నారట. భార్యను చంపి చెత్త డబ్బాలో పెట్టి ఆస్ట్రేలియాలో హైదరాబాదీ దారుణం. కొడుకును నగరంలో వదిలి వెళ్లిన నిందితుడు విక్టోరియా పోలీసులకు లొంగిపోయిన వైద్యం. మృతురాలి స్వస్థలం ఏఎస్ రావు నగర్ అని చెప్పేసి వార్తించారు. 14న వైఎస్ఆర్సీపీలో చేరుతున్న ముద్రగండ అని చెప్పేసి వార్తించారు. అలాగే బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీలు నాగేష్ సీతారాం నాయక్. షరతులు నచ్చితేనే రుణ దరఖాస్తుదారులకు షరతులు, నియమ నిబంధనలు, ఫీజుల గురించి చేశాకే ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను తప్పకుండా అందించాలని ఆర్బీఐ తన నియంత్రణ పరిధిలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందట. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాగే సాక్షుల మరికొన్ని వార్తలు చూద్దాం. తృణమూల్ ఒంటరి పోరు. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం తమ అభ్యర్థులను ప్రకటించింది. నేను డిఫరెంట్, తాను భిన్నమైన వ్యక్తినని, సాధారణ రాజకీయ నాయకుల్లా హామీలిచ్చి అమలు చేయకుండా తప్పించుకోనని మోదీ అన్నారట. 15 కల్లా ఈసీల నియామకం. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 కమిషనర్ పోస్టులను ఈ నెల 15 నాటికి భర్తీ చేయవచ్చని అధికార వర్గాలు చెప్పాయట. అస్తలా విస్తా బేబీ. 46 ఏళ్ల ప్రస్థానంలో 2440 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అమెరికా ఓమనాక వోయేజర్ 1 అవసాన దశకు చేరుకుందట. సాత్విక్ చిరాగ్ జోడీదే టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్యారిస్లో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం 21-11, 21-17తో లిజే హై ఫోర్స్ వాన్ యంగ్ జంటపై గెలుపొందింది అని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు సాక్షిలో ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. జలగోస. ఉద్యోగులకు 7 గ్యారంటీ. పేదింటి పండుగ. టీమిండియా సూపర్ 4 కారులోంచి కమలానికి. భార్యను కొట్టి చంపి డస్ట్బిన్లో పడేసి ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి. ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్. ఈసీతో విభేదాలతోనే బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింక్. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఆంధ్రలో బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్. ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. జలగోస. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు. యాసంగికి సాగునీటి కొరత, ఎండుతున్న పంటలు. 1కి 3 బోర్లు తవ్విస్తున్నా ఫలితం శూన్యంగా ఉందట. రాష్ట్రంలో జలాశయాలన్నిటిలో కోడిగడుగుతున్న నిల్వలు. ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల పరిస్థితి క్లిష్టంగా ఉండబోతుందంటున్నారు. పాలేరులో నీరు లేక గొంతెండుతున్న ఖమ్మం జిల్లా. నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో చాలని వర్షాలు. జలాశయాల్లో నీరుటి కంటే 155 టీఎంసీలు తక్కువ. డే స్టోరేజ్కి చేరువల నాగార్జున సాగర్ నీటి మట్టం. సాగర్ ఏఎంఆర్పి జూరాల కింద పంట విరామం. ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేయనున్నారట. వన్యప్రాణులకు దాహం. కొత్తగా ససరపిట్ల నిర్మాణాలు లేవు. ఉన్న వాటికి మరమ్మతులు కరువయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్. సోలార్ బోర్ల పునరుద్ధరణ. గాలికి నీటి కోసం గ్రామాల వైపు వెళ్లి మృత్యువాత పడుతున్నారు మూగజీవులు అంటూ వార్తించారు. ఉద్యోగులకు 7వ గ్యారంటీ. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ. సమస్యలు చెప్పుకునే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సమస్యలను పరిష్కరిస్తాం. డిఏపిఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం. సిపిఎస్ ఓపీఎస్ పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. 2 గంటల పాటు సమస్యలను ఓపికగా విన్న ముఖ్యమంత్రి. పేదింటి పండుగ. నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. భద్రాచలంలో రాముల వారి దర్శనం అనంతరం శ్రీకారం. మార్గదర్శకాలు ఖరారు. నిర్మాణాలకు 3 నమూనాలు. మహిళా పేరు మీద మంజూరు. ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ. లబ్ధిదారు ఇష్ట ప్రకారమే నిర్మాణం. వంటగది, టాయిలెట్ ఖచ్చితం. పూర్తయ్యాక ఇంటిపై అభయహస్తం లోగో. 3 రంగులు. బడుల్లో మార్పు రావాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి. అనుభవజ్ఞులైన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించండి. సర్కారీ బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి అధికారులతో సమీక్షలో సీఎం మాట్లాడారట. జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ని ఎన్నుకున్నారని చెప్పేసి వార్తించారు.
కార్లోంచి కమలానికి ఢిల్లీలో తరుణ్ చుంగ్ సమక్షంలో బీజేపీలకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావు, శానంపూడి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేయనున్నారట. రాష్ట్రం నుంచి ఐదారుగురిని ప్రకటించే అవకాశం. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రానున్నారట. భార్యను కొట్టి చంపి డస్ట్బిన్ లో పడేసి ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ఘాతకం అని చెప్పేసి వార్తించారు. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి పనిచేసినోడికి సీఎం పదవి రావాలన్నందుకే నాపై కక్ష విహెచ్ తెలిపారు. విహెచ్ కు టికెట్ ఇస్తే గెలిపిస్తామని చెప్పేసి అడ్డుపడుతుండడం అపోహే అంటూ బట్టి మాట్లాడారు. ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద కేసు. నాన్ బెయిలబుల్ సెక్షన్ ప్రయోగం. డిసెంబర్ 4న ఎస్ఐబిలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు దహనం. అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారట. సిఈసితో వివాదాలతోనే అంటూ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ. బెంగాల్లో పోలింగ్ పై సిఈసితో అభిప్రాయ భేదాలు. ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ముగించి ఢిల్లీకి గోయల్. అనంతరం 3 రోజులకే పదవికి రాజీనామా. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోన కేంద్రం. ససమేరా అన్న కమిషనర్. ప్రభుత్వ వర్గాలు వెల్లడి. ఒత్తిడికి తలవంచని గోయల్ కు సెల్యూట్ అంటూ మమత. బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జిల గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారా అంటూ జయరాం రమేష్ తెలిపారు. ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్లు నియామకం. ప్రధాని సారథ్యంలో భేటీ కానున్న ఎంపిక కమిటీ అంటున్నారు. బెంగాల్లో అన్ని సీట్లలో టీఎంసీ పోటీ. లోక్సభ పరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటి రచనా బెనర్జీ, బహిష్కృత ఎంపీ మహువాకు మళ్లీ అవకాశం ఇస్తున్నారట. బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింక్ ఉంది అంటూ వార్తిచ్చారు ఆంధ్రజ్యోతిలో. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. రామేశ్వరం కెఫే బాంబు పేలుళ్ల ఘటనలో పిఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, పీఠిక నుంచి లౌకికవాదం అన్న మాటను తొలగిస్తాం. బీజేపీ ఎంపీ అనంత హెగ్డే మండిపడ్డ కాంగ్రెస్ నియంతృత్వం కోసమే అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడారు. ఆంధ్రలో బూట్లకి నాకి పార్టీలు మారిన రేవంత్. నేను ఐనేళ్ల రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా. సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పని పడతాం. కోడ్కు ముందు ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి కేటీఆర్ సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు. రేవంత్ రెడ్డి కాదు, పొంగనాల పోతిరెడ్డి, కామారెడ్డి, గంభీరావుపేట్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి భేటీలో కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఆ అంశాలను ఇచ్చారు. టీమిండియా సూపర్ 4 టెస్ట్లో, వన్డేలు, టీ20లో నంబర్ 1. ఇంగ్లాండ్పై సిరీస్ విజయంతో ముందుకు. టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ టాప్లోనే. ఏకకాలంలో 4 విభాగాల్లో అగ్రస్థానంలో. సాత్విక్ చిరాగ్ జోడించే ఫ్రెంచ్ కిరీటం అని చెప్పేసి ఆ అంశాలని ఆంధ్రజ్యోతిలో పూర్తి వివరాలతో ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అక్రమాల పుట్ట ట్రిప్. బోనస్ ఇచ్చే దమ్ముందా? పీఆర్సీ పెండింగ్ డిఏపై ఇప్పుడే చెప్పలేం. బీఆర్ఎస్తో కలిసి ఎన్నికలు పోటీ. మళ్ళీ యురేనియం లొల్లి. కాంగ్రెస్కు షాక్. ముందస్తు దరఖాస్తుతో కోరుకున్న సెంటర్ అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. అక్రమాల పుట్ట ట్రిప్. నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్దీ వెలుగులోకి. పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టులను, అనర్వులకు చోటు, జూనియర్ లెక్చరర్లను నోటిఫికేషన్కు విరుద్ధంగా ఒక్కో కేటగిరీపై ఆరోపణలు వెలువ. ఆందోళన అభ్యర్థులు. అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్న నిరుద్యోగులు. ఎన్నికల్లో లబ్ధి కోసం అడావిడిగా నియామక పత్రాల పంపిణీ. అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి చెప్తున్నారు. బోర్ పైపులు దించుతుండగా కాటేసిన కరెంటు. 1 మృతి, 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. రాత్రే కరెంటుకు మరో రైతు బలి అయ్యారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ ఘాతంలో రైతు గణేష్ మృతి చెందారు. మెదక్ జిల్లా కొండాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పీఆర్సీ పెండింగ్ డిఏపై ఇప్పుడే చెప్పలేం. మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. బోనస్ ఇచ్చే దమ్ముందా? కోడ్ రాకముందు చీవో ఇచ్చి మాట నిలబెట్టుకోలే అంటూ కేటీఆర్ మాట్లాడారంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. నిరుద్యోగుల నిరసన జ్వాల. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాట. గ్రూప్ పోస్టులు పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం. అడ్డుకున్న పోలీసులు అశోక్ సహా పలువురిని అరెస్ట్ చేసి విడుదల చేశారు. కాంగ్రెస్ కు షాక్. విపక్ష కూటమిలో ముసలం. బెంగాల్ బరిలో ఒంటరిగా దీది. 42 సీట్లకు తృణమూల్ అభ్యర్థులు. బరిలో దిగిన క్రికెటర్లు, సినీ తారలు. రాష్ట్రాల వారీగా కూటమి ముక్కలు. మొన్న నితీష్, నేడు మమతా జలక్. మహారాష్ట్ర, కేరళను అదే తీరుందంటున్నారు. కాంగ్రెస్ గెలుపు కష్టమే. రాహుల్ను తిట్టినోళ్లకు టికెట్ల. ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్లడం తప్పు కాదా? కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ మాట్లాడడం జరిగింది.
బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ పొత్తుకు మాయావతి అనుమతించారు. సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మళ్లీ యురేనియా లొల్లి నల్లమల్లలో 2 రోజులుగా చెక్కలు కొడుతున్న హెలికాప్టర్ నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ముందస్తు దరఖాస్తుతో కోరుకున్న సెంటర్ పరీక్షల కారణంగా వెబ్సైట్కు ముందు కోడ్గా దరఖాస్తులు ఇంతవరకు వచ్చినవి 73,000 అని చెప్తున్నారు. తూతూ మంత్రంగా ధరణి స్పెషల్ డ్రైవ్ 9వ తేదీనే కేక్ గడువు పూర్తి 45% పెండింగ్ దరఖాస్తులకే పరిష్కారం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वदाशं भूतुभ्यं जरा जन्म दुःखो घतातप्यमानम् जरा जन्म दुःखो घतातप्यमानम् प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शम्भो नमामि शम्भो प्रभु पाहि आपन् नमामि शम्भो प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शमीशान निर्वाण रूपम् नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिराज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू
श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालु मृगाधीशचर्मां वरमुण्डमालं मृगाधीशचर्मां वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानु कोटिप्रकाशम् त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शशम्भो नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शमीशान निर्वाणरूपम् नमामि शमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं
गिरा ज्ञान गोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూసుకుందాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రాజుకుంటున్న ప్రోటోకాల్ రగడ అతిక్రమణపై ఫిర్యాదుకు సలహాలు అంటూ వార్తించారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రోటోకాల్ రగడ రాజుకుంటుంది. అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. రూపాయలు 4.50 కోట్లతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పేరు పెట్టడంపై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందట. ఊరిస్తున్న ఇళ్ల పథకం వడపోతకు 3.32 లక్షల దరఖాస్తులు 4 నెలల్లో 7 రేట్లు అధికమంటూ వార్తించారు. ఆందోళన వీడితే అద్భుత ఫలితాలు, బండభారం తగ్గించవచ్చు, ఉల్లి ఏడిపిస్తుంది అంటూ వార్తించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడు ఇవ్వడం జరిగింది. సమాజ పరివర్తనే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అంటూ తెలంగాణ ప్రాంత సహభౌతిక్ ప్రముఖ్ శివకుమార్ మాట్లాడారు. వ్యక్తి నిర్మాణం సమాజ పరివర్తనే ధ్యేయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ గత 99 ఏళ్లుగా నిరంతరాయంగా నిశ్శబ్ద తపస్సు చేస్తోందని తెలంగాణ ప్రాంత సహా భౌతిక ప్రముఖ్ నర్ర వెంకట శివకుమార్ పేర్కొన్నారు. నీటి సంక్షోభం కావాలి, పొదుపు పాఠం. ప్రస్తుతం బెంగళూరు ఇలాంటి ఆంక్షలు అమలవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి తలెత్తిన నీటి సంక్షోభంతో అక్కడే ఆంక్షలు అమలు చేస్తున్నారు అనే వార్తనిచ్చారు. భరోసాకు పూర్వ వైభవం తేవాలి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. ఓటమిని మర్చిపోయి భరోసాకు పూర్వ వైభవం తేవాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపునివ్వడం జరిగిందట. జిల్లాకు రూపాయలు 140 కోట్ల వడ్డీ సీఎం ప్రకటనతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఏటా బ్యాంక్ లీకేజ్ ద్వారా రుణాలు అందిస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు వ్యాపారం చేస్తూ ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు అనే అంశాలు ఇచ్చారు. ఎంపీ పర్యటన నేడు ఆర్మూర్లో ఎంపీ అరవింద్ సోమవారం పర్యటించనున్నారు. కన్యాక పరమేశ్వరి మందిరం వద్ద నున్న ఫంక్షన్ హాల్లో ఆర్మూర్ రూరల్, ఆలూరు మండలాల భాజపా బూత్ స్థాయి అధ్యక్షులు నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. గల్లంతైన 3 మృతదేహాలు లభ్యం. వేర్వేరు ఘటనలో నిజాం సాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన 3 మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. శ్రీరామ్ సాగర్లో తగ్గిన నీటి మట్టం. శ్రీరామ్ సాగర్ నుంచి యాసంగి పంటలకు కాలువలు ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. దీంతో జలాశయంలో నీటి మట్టం వేగంగా తగ్గుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. బంజారాలకు భాజపా చేసింది శూన్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సర్కార్ బంజారాల అభ్యున్నతికి చేసింది శూన్యమని కాంగ్రెస్ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు అనే అంశాన్ని ఈనాడులో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఏటీఎం చోరీకి యత్నం బిక్నూరులో మహిళల సంఘటిత ఇవ్వాలి, సూచిక కనిపించేనా భారీ వాహనాలు ఆగైనా అనే వార్త ఇచ్చారు. విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్న సహాయ ఆచార్యుడు పున్నయ్య అనే వార్తనిచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. 10 ఏళ్లకు మెరిసిన పచ్చ బంగారం. పసుపు పంటకు మంచి ధర, క్వింటాల్కు రూపాయలు 16,000 పలుకుతుంది. దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాగు తగ్గడంతో డిమాండ్ పెరిగిందంటున్నారు. 10 ఏళ్ల తర్వాత పసుపు పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఎకరానికి 3 నుంచి 4 లక్షల వరకు రైతులు లబ్ధి పొందుతున్నారు. దీంతో ఈ ఏడాది పసుపు రైతులు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అనే అంశాలు ఇచ్చారు. అడవికి నిప్పు, పర్యావరణానికి ముప్పు, కాలిపోతున్న విలువైన చెట్లు, అంతరిస్తున్న అడవులు అనే వార్త ఇచ్చారు. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత. వెల్పులో 120 టన్నులు స్వాధీనం. సాదా బైనామాలకు మోక్షం ఎప్పుడో. యాజమాన్య హక్కులు కల్పించాలంటున్న బాధితులు. చట్టబద్ధత కల్పించడంలో జాప్యం. 3 ఏళ్ల కింద దరఖాస్తులు స్వీకరణ. జిల్లాలో 25,345 దరఖాస్తులు ఉన్నాయని చెప్పేసి వార్తించారు. గల్లంతైన 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. నారాయణ, విజయ్ మృతదేహాలు. విషాదవదనంలో మృతుల కుటుంబ సభ్యులు. తేలిన రామలింగేశ్వర స్వామి గుడి శిఖరం. చిన్నాయనం వద్ద ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో తేలిన ఆలయ శిఖరం అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయి టోర్నీకి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు.
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ జిల్లా నుంచి 2 క్రీడాకారులు ఎంపికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు మానస్ గణేష్, కార్యదర్శి శ్యామ్ తెలిపారు. ఎగుమతుల పెంపుతోనే పసుపు ధర పైకి అచ్చం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్ ధర్మపురి అంటూ ఆంక్షనిచ్చారు. ప్రాజెక్టులో ఇసుక తోడేళ్లు. ఎస్ఆర్ఎస్పీలోకి భారీ వాహనాలు యథాతథంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఆనకట్టకు ప్రమాదమని తెలిసినా పట్టించుకొని అధికారులనే వార్తిచ్చారు. శ్రీమన్నారాయణకు కావ్యప్రాణ్ పురస్కారం. రూబాయి రాగాలు పుస్తకావిష్కరణ. పుస్తకాన్ని ఆవిష్కరించిన గజల్ కవి సూరారం శంకర్ అంటే ఆంక్షనిచ్చారు. ఇరుకు గదుల్లో ఇరిగేషన్ కార్యాలయం. స్వంత భవనం లేక ఇబ్బందులు, నిధులు మంజూరై రద్దయిన వైనం. గిరిజనులపై అరవింద్ను కపట ప్రేమ. బంజారాలకు బీజేపీ చేసింది శూన్యం. కాంగ్రెస్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి విమర్శించారు. నూతన కార్యవర్గం ఎన్నిక, దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్తిచ్చారు. ఏటీఎం ధ్వంసం, విజయ సంకల్ప యాత్రను సక్సెస్ చేయాలి అంటూ వార్తిచ్చారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగు విజయ సంకల్ప యాత్రను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి రామరెడ్డి అన్నారట. చర్చనీయాంశమైన విగ్రహాలు తొలగింపు. బోధన్ పట్టణంలోని పురాతన మారుతి మందిరంలో ఉన్న శివలింగం, నంది విగ్రహాలు తొలగింపు అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటూ ఆ అంశాన్నిచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే మానసిక వేదనతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన. 3 బోర్లు తవ్వించినా దక్కని ఫలితం. పేరుకపోయిన అప్పులు, పొలంలోని చెట్టుకు ఊరేసుకొని బలమన్నం చెందారు. ఈ ఘటన బిక్కనూరులో చోటు చేసుకుంది. కేబుల్ దొంగలకు దేహశుద్ధి చేశారు. బిక్కనూరులో మండలంలోని అంతపల్లి గ్రామ శివాలోని వ్యవసాయ బోర్ బావుల వద్ద నుంచి విద్యుత్ కేబుల్లను దొంగలిస్తున్న 2 రైతులు ఆదివారం పట్టుకొని దేహశుద్ధి చేయడం జరిగింది. ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత. రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన బైక్. 2కి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ. బాన్స్వాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య. రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. ఒకరు అదృశ్యమైన ఘటన డొంకేశ్వర్లో చోటు చేసుకుంది. 2 కార్లు ఢీ, 2కి గాయాలు. ఎడపల్లిలో ఘటనా స్థలంలో ధ్వంసమైన కార్లు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా. మరో పెళ్లి చేసుకుంటున్నాడన్న ఆవేదన. ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందట. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అనుమతులు లేకున్నా అడ్మిషన్లు. పాఠశాలకు అనుమతులు రాకుండానే వచ్చాయంటూ ప్రచారం చేస్తున్నారట. ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు యాజమాన్యం. నిర్మాణ దశలోనే భవనాలు. విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న యాజమాన్యాలు. అనుమతుల కోసం దరఖాస్తులు రాలేదంటున్న విద్యాశాఖ అంటూ వార్తిచ్చారు. తేలిన ఆలయ శిఖరం. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో ముప్పునకు గురైన పాత కుస్తాపురం శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి. ప్రాజెక్టులో నీళ్లు తగ్గడంతో తేలిన శిఖరం. పూజలు చేసిన మత్స్యకారులు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఉపాధి చెల్లింపులకు బ్రేక్. 4 నెలలుగా సిబ్బందికి అందని వేతనాలు. ఆందోళనలో ఉపాధి హామీ కూలీలు ఆదుకోవాలని సర్కారుకు వేడుకోలు చేసుకుంటున్నారట. మృతదేహాలు లభ్యమయ్యాయి. 3 కుటుంబాలు విషాద ఛాయలు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. పారిశుద్ధ తాగునీటి సమస్యలపై నిర్లక్ష్యం చేసే చర్యలు తీసుకుంటామనే అంశాన్ని ఇచ్చారు. తహర్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు. ధ్వంసమైన వార్సిటీలు పునర్నిర్మాణం చేపట్టాలి అంటూ వైస్ ఛాన్సలర్ను తక్షణమే నియమించాలంటూ ప్రొఫెసర్ పున్నయ్య తెలిపారు. ఆ అంశాలను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. జైత్ర యాత్రను మొదలు పెడదాం. హామీల అమలుకు కాంగ్రెస్ ను వేటాడుడే. కాంగ్రెస్ పార్టీని ఆడబిడ్డలే బొంద పెడతారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ పిలుపు. రేవంత్ మొగాడైతే తక్షణమే రుణమాఫీ బోనస్ అమలు చేయాలి. కామారెడ్డి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. ప్రత్యేక పాలన అస్తవ్యస్తం. పంచాయతీలో మూలన పడిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నిలిచిన పారిశుద్ధ పనులు, నర్సరీలో ఎండుతున్న మొక్కలు, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పడకేసిన గ్రామాల్లోనే వార్తిచ్చారు. నిజాంసాగర్ కాల్వలో గల్లంతైన 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. 120 టన్నుల రేషబియ్యం పట్టివేత. మెట్లబావి ప్రక్షాళన. యువజన సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానం. పాల్గొన్న కలెక్టర్ జితేశ్వరి పాటిల్. జాతీయ పునర్నిర్మాణమే సంఘ్ లక్ష్యం అంటూ నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ సంఘం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు చేపట్టిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
నడ్పల్లిలో తైబజార్ వేలం రూపాయి రాగల పుస్తకావిష్కరణ, దీపక్ స్వామికి జ్యోతిష శిరోమణి అవార్డు, సావిత్రిబాయి పులేకు ఘన నివాళులు అర్పించారు. అధిక లోడ్తో రోడ్డుపై నిలిచిన లారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక సర్వసభ సమావేశం నిర్వహించారు. ఆంక్ష ఇచ్చారు. వంజరి చారిటబుల్ ట్రస్ట్ జిల్లా కార్యవర్గ ఎన్నిక, బంజారాలపై అరవింద్ దే కపట ప్రేమ, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటూ వార్తిచ్చారు. మధ్యాహ్న భోజన బిల్లును చెల్లించాలి అంటూ మరో వార్తిచ్చారు. ఎన్నో ఏళ్ల కళ సాకారం అవనున్న వేళ చురుగ్గా ధర్మోరా ఎత్తిపోతల పనులు మే నెలలో పూర్తి కానున్న నిర్మాణం రూపాయలు 11.70 కోట్ల నిధులు విడుదల చేసిన కేసీఆర్ సర్కార్, వందల ఎకరాలకు అందరున్న సాగునీరు ఆనందంలో ముల్లంగి బి బోకన్పల్లి గ్రామాల రైతులు. వీరభద్రస్వామి ఉత్సవాలు ప్రారంభం. వీరన్నగుట్టలో రాతి బండలో వెలిసిన వీరభద్రస్వామి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పెగడపల్లి వీడిసి ఎన్నిక, చెరువులో పడి యువకుడు మృతి, తాగునీటి లీకేజ్ లేకుండా చూడాలి అంటూ ట్యాంక్ను పరిశీలిస్తున్న ఏఏలు. గోదావరిలో భక్తుల పుణ్యస్థానాలు నిర్వహించారు. రెంజల్లోని అమావాస్య సందర్భంగా మండలంలోని కందకుర్తి వద్ద త్రివేణి సంఘ క్షేత్రంలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు భక్తులు ఆదివారం తరలి వెళ్లారట. బడా భీమ్గల్లో చోరు జరిగింది. అలాగే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆర్మూలో ఈ అంశాలని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.